రామగుండంలో ఎన్ఐఏ తనిఖీలు చేయాల్సి వచ్చింది. ముజాంబిల్ నివాసంలో ఈ సోదాలు జరిగినాయి. తీవ్రవాద ఉగ్రవాద సంస్థలతో సంబంధాలకు సంబంధించి ఎన్ఐఏ అంటే తెలుసు కదా, జాతీయ దర్యాప్తు సంస్థ. సాధారణంగా ఏదైతే సోషల్ మీడియా కానీ లేదంటే ఇతర ప్లాట్ఫారాల ద్వారా కానీ ఉగ్రవాదులతో టచ్లో ఉన్నారన్నటువంటి అనుమానాలు వచ్చినప్పుడు అది నిఘా వేసి పట్టుకుంటుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఐఏ ఆరా తీయడం అన్నటువంటిది కీలకమైన పరిణామం. అనుమానితుడి కార్యకలాపాలు, ఇతర వ్యక్తులతో అతని సంబంధాల మీద విచారించారు. ఎన్ఐఏ ఇప్పుడు సేకరిస్తోంది సమాచారం ఏంటి అనేది. రామగుండంలో జరిగిన ఈ పరిణామం మామూలుగా ఏ లోకల్ పోలీసులు అయితే పట్టించుకోరు, కానీ ఏకంగా సీరియస్ అయింది. అయోధ్య నగర్లో ఈ అనుమానితుడు ఇల్లుందని తేలింది. తీవ్రవాద సంస్థలతో సంబంధాల మీద ఎన్ఐఏ ఆరా తీస్తుంటే అట్లాంటి సంబంధాలు ఏమీ లేవని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిన వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి ఫోటో తీసి ఇప్పుడు నేను లేవులో వేస్తా 50,000 బట్టలు ఇప్పి మాట్లాడాలని చెప్తారా? ఇది ఆ కుటుంబం వాళ్ళు మీడియా అడిగిన సందర్భంలో ఒక గ్రూప్ లా నాకు ఎవరు యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిన వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను. అది ఎప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు. దానిలో ఏమైంది కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ గ్రూప్ పేరు కూడా నాకు తెలియదు. దానిలో నేను అసలు ఉన్నా కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏదో నేర్పిస్తాను దానిలో యాడ్ చేసింది అంతే. నా పేరు ఇది ఎవరో ఏఐలో యాడ్ చేశారట. ఇదే ఒక వాట్సాప్ గ్రూప్లో అక్కడ ఏఐ కార్యకలాపాలు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఆ పైన అతనికి ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని గమనించి ఎగ్జిట్ అయ్యాడట మహమ్మద్ ముజాంబిల్. అయితే ఏడాది తర్వాతన ఆ గ్రూప్ మీద విచారణ చేస్తున్న సందర్భంలో ఇతనితో కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయన్నది ఎంక్వైరీ చేసి ఏమీ లేదని తెలుసుకుని వెళ్ళిపోయారు. అరెస్ట్ చేయలే.